సివిల్స్లో మీరు ఇంటర్వ్యూ స్టేజ్కి పోయినట్టు. అవును, ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళాము. సివిల్ సర్వీసెస్ ఎంత ట్రిక్కీ ఉంటుంది అని అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాస్తారు, మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూ దాకా వెళ్తారు. కానీ ఈ ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే మళ్ళీ ప్రిలిమ్స్కి రావాలి, మళ్ళీ ప్రిలిమ్స్కి రావాలి, మళ్ళీ బ్యాక్ టు సో నేను నాకు కొంత ఇప్పుడు బేసికల్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూతురు కానీ కొడుకు కానీ మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడం మనం చూస్తుంటాం. మనకు అప్పట్లో ఐపీఎస్ ఆఫీసర్ మొహాంతి అని ఉండే, వాళ్ళ కూతురు మన గద్వాల జిల్లా కలెక్టర్గా చేశారు మొహాంతి అని చెప్పి, ఆవిడ కూడా ఉంటారు. అలా మీరు చూసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ అవుతుంటారు. ఎందుకనంటే వాళ్ళకి స్కూల్ ఏజ్ నుండి గైడెన్స్ ఉంటుంది. నేను 7th క్లాస్లో పంచర్లు వేసుకునేవాడిని కాబట్టి నాకు గైడెన్స్ లేదు, కానీ లేట్గా మొదలు పెట్టాను. వాళ్ళు ఏమో 18-20 సంవత్సరాలకు మొదలు పెడతారు, నేనేమో చాలా లేట్గా మొదలు పెట్టాను నా ప్రయాణాన్ని. ఎవరైనా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చాలా తొందరగా టీనేజ్లోనే మొదలు పెట్టాలి ఆ ప్రయత్నాన్ని.